హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో వీకెండ్ వచ్చేసిందంటే ఎక్కడ లేని ప్లాన్స్ అన్నీ వస్తూ ఉంటాయి కదండి. నిజంగా చెప్పాలంటే ఫ్యూ వీకెండ్స్గా అసలు వీ వర్ వెరీ బిజీ. అంటే ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక పని వస్తూ ఉంది. అది ఇంటి పని అని కానివ్వండి, బయట పని అని కానివ్వండి, అంతకుముందు పిల్లల ఎగ్జామ్స్ అని కానివ్వండి, ఆ తర్వాత మా వారు కొంచెం ట్రావెలింగ్లో ఉన్నారన్నమాట. సో ఆయన పనులని కానివ్వండి, అలాగా వీకెండ్కి ఖచ్చితంగా మేము ఫాలో చేసేది ఏంటంటే ఫ్యామిలీ టైం. సో ఆ ఫ్యామిలీ టైం స్పెండ్ చేసి చాలా రోజులు అయింది అన్నట్టు అనిపించింది. అంటే స్పెండ్ చేసాము, చాలా పనులు చేసాము టుగెదర్, ఇవన్నీ ఓకే, కానీ ఒక ఫుల్ డే అంతా కూడా జస్ట్ విత్ ద ఫ్యామిలీ టు హ్యావ్ ఎ గుడ్ టైమ్ టు స్పెండ్ టుగెదర్ అట్లా స్పెండ్ చేసి చాలా రోజులు అయిందనమాట. సో అందుకని ఈ రోజు అండ్ టుడే సండే కాబట్టి పిల్లలు ఎగ్జామ్స్ అయిపోయినాయి, వాళ్ళకి పెద్దగా వర్క్స్ అవి ఏమీ లేవు, మా వారు ఇంట్లోనే ఉన్నారు అండ్ నేను కూడా ఏం వర్క్స్ ఎక్కువ ప్లాన్ చేసుకోలేదు. సో ఈ వీకెండ్ అయితే కంప్లీట్ ఫ్యామిలీ టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. విల్ బి కుకింగ్ టుగెదర్, విల్ బి డూయింగ్ సమ్ రెసిపీస్ అండ్ విల్ బి హ్యావింగ్ ఫన్, విల్ ప్లే సమ్ గేమ్స్, ఇట్లాంటివన్నీ అనుకున్నాం అనమాట. సో ఈ రోజు చెప్పాను కదండి, యాజ్ ఎ టోల్డ్ యూ, ఇట్స్ అ కంప్లీట్ ఫ్యామిలీ డే స్పెండ్ చేయాలన్నది మా ప్లాన్. సో దానికి తగ్గట్టుగానే అన్ని ప్లాన్ చేసుకున్నాము. పిల్లలతో రకరకాలుగా టైం స్పెండ్ చేయాలి, అన్ని రకరకాలు ఏమైనా కుక్ చేసుకోవాలి అని. అండ్ మా వారు అయితే ఇప్పుడు బయటకు వెళ్ళారు. హీ వాంట్ టు ఈట్ ఫిష్ టుడే. సో చేపలు దొరికి తీసుకొస్తా అని చెప్పి వెళ్ళారన్నమాట. సో ఈ రోజు మేము ఎలా స్పెండ్ చేయబోతున్నామో మాకు కూడా ఐడియా లేదు. యాజ్ పర్ ప్లాన్ వెళ్తామా లేకపోతే ఇంకేమైనా చేంజెస్ జరుగుతాయో తెలియదు. బట్ ఐ థాట్ ఆఫ్ షూటింగ్ దిస్ టుడే. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మేము కూడా ఈరోజు స్పెండ్ చేస్తున్నాం కదా. అంటే ఓన్లీ గ్లిమ్సే లేండి, కంప్లీట్గా కాదు, జస్ట్ కొన్ని గ్లిమ్స్ మీతో కూడా షేర్ చేసుకుందాం అని ఈరోజు బ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీకెండ్ అనగానే విల్ ఆల్వేస్ హ్యావ్ అ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అనమాట. స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అంటే మోస్ట్లీ ఎక్కువ ఆయిల్ ఫ్రైడేవే ఉంటాయి, అంటే గారెలు కానీ ఇట్లా పూరీలు కానీ అట్లా. బట్ ఈరోజు గారెలకి అదంతా టైం లేదు, ఎందుకంటే అలాంటివి ఏమైనా చేయాలంటే టుగెదర్ చేస్తూ ఉంటాం అనమాట. సో మా వారు బయటికి వెళ్ళారు కాబట్టి నేను ఇంకా పెసరట్ల కోసం నానేసాను అనమాట. ఆల్రెడీ ముందే అనుకున్నాము, సో అందుకని రాత్రి పెసరట్ల కోసం నానేసి పెసరట్లు వేసేస్తున్నాను అనమాట. మా వారికి కూడా పెసరట్లు ఉప్మా అంటే ఇష్టము, బట్ మిగతా వాళ్ళందరికీ ఓన్లీ పెసరట్లు అంటే ఇష్టం అనమాట. మావయ్య గారికి ఏమో పెసరట్టు విత్ ఆనియన్ అంటే ఇష్టం. సో ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తారు కాంబినేషన్, బట్ పెసరట్లు మాత్రం అందరూ ఇష్టంగా తింటారు. సో అందుకని నాకు చాలా ఈజీ అనిపిస్తుంది, ఎందుకంటే అవి ఫెర్మెంట్ అవ్వాల్సిన పని కూడా ఉండదు కదా. మనం మర్చిపోయాము ముందు రోజే అలా అని కూడా ఏమి ఉండదు, జస్ట్ రాత్రి గుర్తొస్తే చాలా నానబెట్టాము, పొద్దున్న రుబ్బేసేసామా అన్నట్టు ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా. అన్నీ కూడా నేను నేతితోటే చేస్తాను. సో పెసరట్టు నెయ్యి కాంబినేషన్ ఇంకా చెప్పండి, సూపర్గా ఉంటుంది. అండ్ కొంచెం కొబ్బరి చట్నీ చేశాను అనమాట. రెగ్యులర్గా పల్లి చట్నీ ఎక్కువ తింటూ ఉంటాము, బట్ కొబ్బరి చట్నీ బాగుంటుంది దోశల్లోకి ఎస్పెషల్లీ. సో అందుకని ఈరోజు కొద్దిగా పల్లీలు వేసి కొబ్బరి చట్నీ చేశాను అనమాట బ్రేక్ఫాస్ట్లోకి. సో ఇది ఇవాళ మా బ్రేక్ఫాస్ట్. కట్ చేస్తే అంటే చింతపండుని కట్ చేయడం ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, గిన్నెలోకి కొంచెం చింతపండు తీసారనమాట. మనకి ఇలా బ్లాక్ లాగా వస్తుంది కదా, సో దానిలోంచి కొంచెం చింతపండు తీసి నానబెడుతున్నా. ఎందుకో మీకు అర్థమైపోయింది కదండి, చేపల పులుసు కోసం. మా వారు ఫిష్ తీసుకొస్తా అన్నారు కదా, సో ఫిష్ కోసం అని చేపల పులుసు కోసం ఇక్కడ రెడీ చేస్తున్నా అనమాట. మేము చేపల పులుసులో ఏంటంటే మసాలాలు వేయము, అల్లం వెల్లిపాయ పేస్ట్ కానీ గరం మసాలాలు కానీ ఇట్లాంటివి ఏమి వేయము, పులుసులు ఎందులోనూ వేయము. సో అందుకని ముందు చింతపండును అయితే నానబెట్టి పక్కన పెట్టేసుకున్నా. అండ్ ఇక్కడ కొద్దిగా మెంతులు, కొంచెం ఆవాలు, వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఏం వేయకుండా జస్ట్ రోస్టింగ్. ఇది మనం పొడి చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ అలాగే ధనియాలు, ఇవన్నిటిని ఇలాగా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ వాటిని ఒక్కసారి ఇలాగా చిన్న మంట మీద వేపేసుకోగానే వెంటనే కలర్ చేంజ్ అయిపోతే ఒక బౌల్లోకి తీసుకొని చల్లారబెట్టేసుకోవడమే. బేసిక్గా మనము పులుసుల్లో చింతపండు వాటర్ వేస్తాం కదండి. సో వాటరీగా ఉండకూడదు, కొంచెం గ్రేవీ థిక్గా ఉండాలి అని అంటే ఉల్లిపాయ ముక్కలుగా కన్నా ఇలాగా బాగా పేస్ట్ లాగా చేసేసి వేస్తే మంచిగా వస్తుంది అన్నమాట. అంటే కొంచెం థిక్గా వస్తుంది కదా గ్రేవీ. అందుకని మరీ మిక్సీలో వేయట్లేదు, కానీ ఇలాగ చాపర్ ఏదన్నా ఉంటే దానిలో వేసేసినా మనకి చాలా ఫైన్గా చాప్ అయిపోతుంది కదా. సో దానివల్ల కూడా కొంచెం థిక్గా వస్తుంది అన్నమాట గ్రేవీ. అందుకని ఉల్లిపాయ ముక్కలుగా కాకుండా ఇలాగా కొంచెం పేస్ట్ లాగా చేసేసా. అండ్ ఎస్పెషల్లీ ఫిష్ కర్రీకి ఏంటంటే మట్టి గుండలో వండితే చాలా టేస్ట్ బాగుంటుంది అంటారు కదా. ఫిష్ అనే కాదులండి, ఏదైనా సరే. బట్ ఈ మట్టి కుండ మాత్రం మేము ఫిష్ కోసమే డెడికేట్ చేసి పెట్టుకున్నది అన్నమాట. ఇందులో చేపల పులుసు తప్ప వేరేది ఏది వండలేదు. సో దాంట్లోనే ఎప్పుడు చేపలు వండుతున్నా సరే వండుతూ ఉంటా అనమాట. సో దానిలోనే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసి కొద్దిగా మెంతులు, కొంచెం జీలకర్ర వేసి మొత్తం చిట్పటా అన్న తర్వాత దానిలో
మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదండి, అది వేసేసి అండ్ పచ్చిమిరపకాయని ఇలాగ పొడుగ్గా చీరికలుగా కట్ చేసి అవి కూడా యాడ్ చేసి ఒకసారి వేపేసుకోవాలన్నమాట. చేపల పులుసు చాలా ప్లేసెస్లో చాలా రకాలుగా చేస్తుంటారండి. బట్ మా ఇంట్లో నచ్చిన మోడల్ అనమాట ఇది. ఎందుకంటే చెప్పాను కదా, మసాలాలు అవి ఏమి యాడ్ చేయము, అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేయకుండా చేసుకుంటాం అనమాట. సో మాకు పులుసులో అంటే బేసిక్గా ఇలాగే ఇష్టము. సో ముందైతే ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అంతా బాగా వేగిపోయేంత లోపు మనం టొమాటో రెడీ చేసేసుకుందాం. టొమాటో కూడా ఇదే చాపర్లో వేసేసి, టొమాటో యాడ్ చేయడం వల్ల కూడా ఏంటంటే కొంచెం గ్రేవీ థిక్గా వస్తుంది, కొంచెం ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట. సో దాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి ఇలా తిప్పేసామంటే మెత్తటి పేస్ట్లా అయిపోతుంది కదా. సో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మంచిగా వేగిపోయిన తర్వాత ఇది కూడా అందులో యాడ్ చేసుకోవాలి. మన ఇష్ట క్వాంటిటీని బట్టి, కొంతమందికి టమాటో ఫ్లేవర్ ఎక్కువ ఉంటే నచ్చుద్ది, కొంతమందికి తక్కువ ఉంటే నచ్చుద్ది. అలా ఎక్కువ కావాలనుకుంటే రెండు మూడు టమాటాలు వేసుకోవచ్చు, లేదు అంటే ఒక పెద్ద సైజు ఒకటి వేసుకున్నా సరిపోతుంది. సో నేను ఇక్కడ ఒక పెద్ద సైజ్ టమాటా ఒకటి మాత్రమే యాడ్ చేశాను. సో దాన్నే ప్యూరీ లాగా చేసుకొని దాన్ని ఈ ఆనియన్ పేస్ట్లో యాడ్ చేసేయడమే. ఇవన్నీ కూడా పచ్చి వాసన పోయేలాగా మంచిగా వేపేసుకోవాలి. మామూలుగా మనం స్టీల్ గున్నెలో ఉండేదానికి, లేకపోతే క్యాస్ట్ ఐరన్ లో ఉండేదానికి, అల్యూమినియంలో ఉండేదానికి అండ్ ఇలా మట్టి పాట్లో ఉండేదానికి టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది అని అంటారు. ఆబ్వియస్లీ అన్నిటికన్నా మట్టి కుండ ఇస్ టేస్ట్ బెస్ట్ అంటారు కదా, మనకు బిర్యానీస్ ఇట్లాంటివి కూడా చేస్తుంటారు కదా. సో ఇన్ కేస్ మీకు దొరికితే ఏదైనా ఒక మట్టి కుండను తెచ్చుకొని ఉంచుకోవడం బెటర్. బట్ ఆ స్మెల్ చాలాసేపు ఉంటుంది అనిపిస్తుంది, మట్టి కుండ నుంచి అంత త్వరగా పోదు. సో అందుకని నేను డెడికేటెడ్గా ఈ కుండ ఈశ్వర్ చేపల పులుసు అని పెట్టేసుకున్నాను అనమాట. సో అది ఆ పచ్చివాసన అంతా వేగిపోయి ఆ పచ్చివాసన అంతా పోయి మంచిగా వేగేలోపు ఇక్కడ చింతపండు పులుసు అయితే తీసి పెట్టుకుంటున్నా. పులుసు మరీ పలచగా కాకుండా కొంచెం చిక్కగానే తీసుకోవాలి. అండ్ చింతపండు కూడా కొద్దిగా ఎక్కువే పడుతుంది. అంటే నార్మల్గా మనము రసానికో పప్పుచారుకో తీస్తాం చూడండి, అట్లా కాకుండా ఇంకొద్దిగా ఎక్కువ క్వాంటిటీయే పడుతుంది అన్నమాట. అండ్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కువ వాటర్ యాడ్ చేసేయకూడదు, లేకపోతే మరీ వాటరీగా ఉంటే పులుసు బాగోదు కదా. సో అందరూ కొంచెం చిక్కగానే చింతపండు పులుసు తీసుకొని పెట్టుకోవాలి. ఇలా తీసుకున్న చింతపండు పులుసులో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ ఇందులోనే యాడ్ చేసుకుంటే చాలా ఈజీగా మిక్స్ అయిపోతాయి అనమాట. అండ్ పులుసుల కర్రీకి ఎప్పుడు కూడా ఉప్పులు కారాలు కొద్దిగా ఎక్కువే పడతాయి రెగ్యులర్గా వేసుకునే దానికన్నా. సో అందుకని మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఎంత ఉప్పు తింటారు, ఎంత కారం తింటారు అన్నది ఒకసారి చూసుకొని అవి ఇలాగా ఇందులోనే యాడ్ చేసుకొని నెక్స్ట్ మనకి టమాటా ఉల్లిపాయ ఏగిపోయింది కదండి, దానిలో దీన్ని తీసుకెళ్ళి వేసేయడమే. సో దట్ అక్కడ మనం ఎక్కువ కలపకుండా పొయ్యి మీద ముందే కలిపేసుకుంటే లమ్స్ లేకుండా మంచిగా ఈజీగా మిక్స్ అయిపోతుంది అన్నమాట అంతా. దాన్ని ఇందులో యాడ్ చేసేయడమే. అండ్ మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ పులుసు ఉడికేలోపు మనం ఫస్ట్ మెంతులు, ధనియాలు, ఆవాల్ని రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని ఇలాగా మనము కొద్దిగా దంచేసుకోవాలన్నమాట. ఆల్రెడీ రోస్ట్ అయిపోయినాయి కాబట్టి జస్ట్ మనం అమందస్తాలో వేసి ఇలా అంటే చాలు, ఈజీగా పౌడర్ అయిపోతుంది. ఇన్ కేస్ లేదు అనుకుంటే మిక్సీలో వేసుకోవచ్చు. బట్ తక్కువ క్వాంటిటీ కాబట్టి మిక్సీలో కన్నా మనం ఇలా వేసుకుంటేనే చాలా ఈజీగా నలిగిపోతాయి అనమాట. మిక్సీలో అంత ఈజీగా అంటే దూరం ఉంటాయి కదా, అంత ఈజీగా నలగదు. సో అందుకని ఈ పౌడర్ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, కొద్దిగా ఇలాగా మనకి పులుసు అంతా బాయిల్ అయిన తర్వాత ఈ మనం దంచి పెట్టుకున్న ఈ పౌడర్ని యాడ్ చేసుకోగానే స్మెల్ అంతా మారిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ అందులో కొంచెం పచ్చి కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కరివేపాకు ఫ్లేవర్ కూడా పులుసులో చాలా బాగుంటుంది, ఆ స్మెల్ కానీ ఎవ్రీథింగ్. సో పులుసు అంతా కూడా మంచిగా వేగిపోయిన తర్వాత మనము ఉప్పేసి కడిగి పెట్టుకున్న చేపల ముక్కలు ఉంటాయి కదండి, వాటిని ఇందులో మెల్లగా వేసేసుకోవడమే. ఎందుకంటే ఫిష్ వేసిన తర్వాత ఎక్కువ కదిపేయకూడదు అనమాట. సో అందుకే మనం ఏ పౌడర్స్ కానీ మసాలాస్ కానీ ఏం యాడ్ చేయాలన్నా సరే ఫిష్ ముక్కలు వేయక ముందే యాడ్ చేసుకోవాలి. చేప ముక్కలు చాలా త్వరగా ఉడికిపోతాయి కాబట్టి అవి లాస్ట్లో యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో అందుకని మనము దంచి పెట్టుకున్న మసాలా పౌడర్ అవన్నీ కూడా ముందే యాడ్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ ఫిష్ ముక్కలు అన్నీ కూడా అందులో వేసేసుకున్నాం అనమాట. కొద్దిసేపు మూత పెట్టి ఉడికిస్తే చాలు, ఫిష్ చాలా త్వరగా ఉడికిపోతుంది కదండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకోవడమే అనమాట. ఎస్పెషల్లీ వెదర్ కొంచెం చల్లగా ఉంది అన్నప్పుడు వేడి అన్నంలో మంచి చేపల పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ రోజు కొంచెం వెదర్ కూడా క్లౌడీగా ఉందనమాట. సో ఫిష్ కర్రీని అయితే సూపర్గా ఎంజాయ్ చేసాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లలకి కొంచెం ముళ్ళు తీసుకోవడం ఇబ్బంది, బట్ స్టిల్ వాళ్ళకి అలవాటు అవ్వాలని అప్పుడప్పుడు తెచ్చి పెడుతూ ఉంటాం అనమాట. మనకి బేసిక్గా కొరమేన్లో ముళ్ళు తక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ కొరమేను చేప తేవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. అండ్ దట్టు అది లైవ్ ఫిష్ తెచ్చుకుంటాం కాబట్టి ఇది కొరమేను లైవ్ ఫిష్ అనమాట. సో ఎందుకంటే ఫిష్ కర్రీ అయిపోయింది అండ్ కిచెన్ అంతా కూడా అంతలో మొత్తం క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను మొత్తం నీట్గా. మధ్యాహ్నం ఇంకా లంచ్ చేసేసిన తర్వాత
నెక్స్ట్ ఇంకా ఇక్కడ స్టార్ట్ చేసాం మా ఆటలు. ఎప్పుడు ఏదో ఒక గేమ్ ఆడడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా. సో ఈసారి లూడో ఆడదాం అనుకుంటాం. జనరల్గా మొబైల్లో కూడా లూడో ఆడుతూ ఉంటాము, బట్ ఓకే మళ్ళీ ఎందుకు స్క్రీన్ అని చెప్పి ఇలాగ బోర్డు పెట్టుకొని లూడో ఆడుతున్నాం అనమాట. ఇవన్నీ అంటే చిన్నప్పుడు ఏవో ఆడుకున్న గేమ్స్, చిన్నపిల్లలు ఆడుకునే ఇలాగా ఉంటాయి, కానీ పిల్లలతో డెఫినెట్ గా ట్రై చేయండి, చాలా ఎక్సైటింగ్ గా ఉంటాయి అనమాట. అఫ్ కోర్స్ అది చాలా సిల్లీ గేమే అయినా సరే, బట్ స్టిల్ మేము బాగా ఎంజాయ్ చేస్తాము, ఖచ్చితంగా ఆడుకుంటూ ఉంటాం అనమాట. క్యారమ్ బోర్డ్ కానివ్వండి, ఇలా లూడో కానివ్వండి, ఇట్లాంటి సిల్లీ గేమ్స్ అన్ని కూడా పిల్లలతో ఏం ఆడినా మంచిగా ఉంటుంది. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట పేరెంట్స్ తో ఆడినప్పుడు. వాళ్ళకి మనకి కొంచెం ఒక మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టుగా ఉంటుంది. కొద్దిసేపు ఫోన్లు, స్క్రీన్లు ఇవన్నీ పక్కన పెట్టేసి ఏదైనా మూవీ టుగెదర్ చూడడానికి కూడా మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే బేసిక్ గా మేము థియేటర్కి వెళ్ళడం చాలా తక్కువ. సో ఏ మూవీస్ ఉన్నా సరే ఇంట్లోనే చూస్తుంటాం అనమాట. సో ఏదైనా మూవీ చూడాలి అని అనుకున్నా సరే పిల్లలతో ప్లాన్ చేసుకుంటాం, అన్ని స్నాక్స్ రెడీ చేసుకొని అలా కూడా చేసుకుంటూ ఉంటాము. సో ఈసారి కూడా మేము ఏమనుకున్నాం అంటే వీకెండ్ వరకు వెయిట్ చేయకుండా, ఇప్పుడు పిల్లలందరికీ హాఫ్ డేస్ కాబట్టి వీక్ డేస్ లో కూడా మనము ఏదైనా మూవీ టైం ఒకసారి ప్లాన్ చేసుకుందాం. వీక్ డేస్ లో డాడీ ఎప్పుడైనా, అంటే ఆయన కూడా ఉండాలి కదా, సో ఆయన ఎప్పుడైనా వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ లేకపోతే ఇంట్లో ఉంటే వీక్ డేస్ లో వీల్ ప్లాన్ లైక్ దట్ అని అనుకున్నాం అనమాట. సో ఇక్కడ అదే పిల్లలతో గేమ్ ఆడుతూ ఉన్నాము. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పిల్లలకి తల్లిదండ్రులే ప్రపంచంలా ఉంటుంది, తల్లిదండ్రులకు కూడా పిల్లలే ప్రపంచంలా ఉంటుంది. ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. బట్ ఎదిగే క్రమంలో ఏంటంటే వాళ్ళు కొత్త విషయాలకు ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు, కొత్త ఫ్రెండ్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళకంటూ కొంత ఇంట్రెస్ట్లు ఏర్పడుతూ ఉంటాయి. మనం కూడా పిల్లలు పెద్దగా అయ్యారు కదా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారని మనం కూడా కొద్దిగా వాళ్ళని వదిలేస్తూ ఉంటాం కదా. సో అలాగా మనం డిస్టెన్స్ అనేది మన మధ్య రాకుండా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే పిల్లలతో ఎంత కనెక్టెడ్ ఉంటే, ఎంత కమ్యూనికేట్ చేసుకుంటూ వాళ్ళతో ఎంత బాగుంటే వాళ్ళకి మనకి బాండింగ్ అంత బాగుంటుంది. ఎదిగే కొద్ది పిల్లలు దూరం అయిపోకూడదు అని అంటే, వాళ్ళు ఎదుగుతున్నా సరే మనం వాళ్ళకి ఖచ్చితంగా టైం కేటాయించాలి, వాళ్ళతో రకరకాలుగా టైం స్పెండ్ చేసి మనం ఎలా అయితే ఎంజాయ్ చేస్తామో అలాగా ప్లాన్ చేసుకుంటూ ఉండడం బెటర్. సో మేము బేసిక్ గా ఎంజాయ్ చేసేది ఇలాంటి ఫన్ గేమ్స్, యాక్టివిటీస్ ఇట్లాంటివన్నీ బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. అందుకనే అవన్నీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి, ఖచ్చితంగా ఆడాలి పిల్లలతోటి అని అనుకుంటూ ఉంటాము. అండ్ చిన్న ఏమన్నా ఇల్లు క్లీనింగ్ కానీ, సర్దేవి కానీ, లేకపోతే ఏవైనా సరే ఏది చేసినా సరే ఒక ఫన్ యాక్టివిటీలో ఏదో సీరియస్ గా పని చేస్తున్నాం, కష్టపడుతున్నావు, నువ్వు సరిగ్గా చేయలేదు అని ఇట్లాంటి కోప్పడ్డాలు, తిట్టడాలు లాంటివి కాకుండా ఏం చేసినా పర్వాలేదు అని ముందు మనం మెంటల్ గా ఫిక్స్ అయిపోయాం అనుకోండి, మనం స్ట్రెస్ అవ్వం. లేకపోతే పిల్లలు ఏదైనా తప్పు చేయగానే బేసిక్ గా ఆ పనులు మనం చేయాల్సి వస్తుందని మనం స్ట్రెస్ అయిపోతూ ఉంటాం. సో ఫస్ట్ ముందు మదర్స్ మనం ఫిక్స్ అయిపోవాలి, ఏం చేసినా పర్వాలేదురా, మనం మంచిగా చేసుకుందాం, నీకు వచ్చినట్టు చేయి అని మనం అలో చేసాం అనుకోండి, ఇట్ విల్ బి ఫన్ అనమాట ఫర్ బోత్ ఆఫ్ us. సో అలాగే మేము ఇక్కడ పిచ్చి ఆటలు ఆడుకుంటూ, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూ, గేమ్లు ఆడుకుంటూ ఉన్నాము. అరే ఇప్పుడు కన్నా 2 వేయరా, 2 వేయరా 1 చెప్పారా? వాడికి 1 కావాలి, నాకు 1 కావాలి. 4 అది పండదు రే. 4 అంటే ఇక్కడికి వస్తారండి, గడిలో ఉన్నావు మరి, ఇంటి దగ్గరేగా ఉన్నాడు. 1 4 లేదు, సాకేత్ నువ్వు 1 వేయరా. 4 డాడీ మొత్తం తిరుక్కుని లోపలికి కూడా వచ్చేసేలా ఉన్నారు, కానీ మనకు మాత్రం మనలో పడేలేదు. అబ్బా ఇదేనే పెడతాను మళ్ళీ వేయాలి వాడు. ముగ్గురికి 1 నువ్వు 1 వాడు 1 నేను 1. డాడీ మాత్రం ఎక్కడో ఉన్నారు 10 లో. ఎందుకు పెట్టుకోవచ్చు, అవ్వలేదు. ఎవరికి పడుతుంది రా 1 మన ముగ్గురులో? అందరు మనం 1 కొట్టుకుంటే డాడీ వేసేయాలంట. సాకేత్ 1 పడింది మీకు. అన్ని తొండాడుతారు మీరు. నో తొండి గేమ్స్. బా 5 4 డాడీ ఒక్కరే నప్పుకుంటున్నారు, మనమేమో ఒకటి అనుకుంటున్నాం. బా డాడీ మరి అందరు లోపల ఉంటే ఆయన ఏం చేస్తారు? అయ్యో నాకు 1 పడు. 1 నువ్వు వేసుకో, నన్ను నెట్టొచ్చు కదా సంస్థ. డాడీ కూడా వచ్చేస్తున్నారు అలాగే త్రాజామని. అబ్బా
ఎవరికి ఎవరికి 6 అబ్బా, ఈయన మాత్రం వన్నులు వేసుకుంటున్నారు. వన్ ఇంకా చూసారు కదండి, మా అల్లరి అయితే టాప్ లేచిపోతూ ఉంటుంది అనమాట. బేసిక్ గా నేనైతే వాగుతూనే ఉంటాను. గేమ్ ఆడేటప్పుడు కూడా సైలెంట్ గా ఉండే ఛాన్సే లేదు. ఇంకా మేము చేసే గోలకు మాది మావయ్య గారు కూడా వచ్చి చూసి వెళ్తూ ఉన్నారనమాట. ఎవరు గెలిచారు, ఎక్కడి వరకు వచ్చింది అని చెప్పి. అప్పటికే డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పి మేము బెడ్రూమ్ లోకి వచ్చి ఆడుతున్నాం. అయినా మా గోల్ వినిపిస్తూనే ఉంది. మావయ్య గారు వచ్చి చూసి వెళ్తూనే ఉన్నారు. కొద్దిసేపు ఆయన కూడా కూర్చొని చూసి తర్వాత వెళ్ళి పడుకున్నారనమాట. సో మొత్తానికి ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఫ్యామిలీ అంతా కలిసి చాలా బాగా స్పెండ్ చేసాం. ఫుల్ డే అంతా కూడా క్వాలిటీ టైం స్పెండ్ చేసాము. మరి మీరు ఎలా స్పెండ్ చేశారు, మీరు మీ ఫ్యామిలీకి ఆ టైం ఇస్తున్నారా లేదా అన్నది ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఇట్స్ ఓకే టు బి బిజీ. మనం బిజీగా ఉండడంలో తప్పేం లేదు, ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అదే. బట్ ఫ్యామిలీకి కూడా ఆ బిజీ టైంలోనే ఏదో ఒక టైం తీసుకొని ఏదో ఒకలాగా కుదుర్చుకొని మంచిగా టైం స్పెండ్ చేయడం కూడా ఇంపార్టెంటే కదా. సో అదనమాట. సో మా వీకెండ్ అయితే ఇలా గడిచిందండి. మీరు అందరూ కూడా మంచిగా స్పెండ్ చేశారని అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.